గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నా పేరు ప్రత్యూష. ముందుగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ తీసుకుంటే అవినీతి భారతం అనే ఒక బ్యానర్ కథనాన్ని మనం చూడొచ్చు. ఆసియా పసిఫిక్ లోని 16 దేశాల్లో భారత్లోనే అధికంగా అవినీతి జరుగుతుందనేది ఈ కథనం సారాంశం. ప్రతి 10 మందిలో కూడా 7 అవినీతి బాధితులే ఉన్నట్లుగా ఈ కథనం మనకు చెప్తోంది. మరోవైపు గుజరాత్లోని నర్మదా నదిపై నిర్మించిన వంతెన ఓపెనింగ్ లో మోదీ చేసిన వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ద్రవ్యోల్బణానికి కళ్లం వేశాం, అందుకే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పార్టీలు నోరు మెదపలేదు అనే వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, హద్దులు చెరిపిన ఆకాశం, నేవీ యువతుల నవ్య చరిత అనే ఒక ప్రత్యేక కథనానికి సంబంధించిన హెడ్లైన్ మనం చూడొచ్చు. అలాగే షార్ట్ కట్ లేదు, హార్డ్ వర్క్ తోనే మనకి రెట్టింపు ఛాన్స్ అనేది నిజామాబాద్ ఎంపీ కవిత చెప్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా చూడొచ్చు. ఇక మహిళలకు తెలంగాణ జై, ఈ ఏడాది నుంచి కొత్త కార్యక్రమాలు, పాలనలో భాగస్వామ్యం పెంపు, సీఎం తీసుకున్న కొత్త నిర్ణయానికి సంబంధించిన మరొక వార్తను చూస్తున్నాం. ఇక ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు అన్న మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక ఢిల్లీ వదిలి కాశీ గల్లీల్లో వీధిన తిరిగి మోదీ ప్రచారం చేస్తున్నారు. నిజంగా యూపీ ఎన్నికలు మోదీకి అగ్ని పరీక్ష అంటూ మరొక వార్తను చూస్తున్నాం. ఇక అశ్విన్ స్పిన్ మాయా అంటూ మరొక వార్తను కూడా మనం చూస్తున్నాం. పూణే టెస్ట్ లో అశ్విన్ మ్యాజిక్ కి సంబంధించిన మరొక వార్తను చూస్తున్నాం. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2వ ప్రాధాన్యం ఓటే కీలకం కాబోతుందన్న మరొక వార్తను కూడా చూస్తున్నాం. ఇక సాక్షి విషయానికి వస్తే అవునా సగమేనా అంటూ ఒక సెటేరికల్ వార్తను మనం చూస్తూ ఉన్నాం. మహిళలకు పదవులు దక్కినా పురుషుల చేతిలోనే అధికారం ఉంటుంది, నడిపించే సత్తా ఉన్నప్పటికీ కూడా మహిళలు వెనకే ఉంటున్నారు అనేది ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తోంది. కేవలం మాటలకే పరిమితమవుతోంది మహిళా సాధికారత. మహిళా ప్రజాప్రతినిధులు స్వతంత్ర నిర్ణయాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ మహిళ పదవిలో ఉన్నప్పటికీ కూడా ఆమె భర్త, కుమారుడు లేక ఇతర కుటుంబ సభ్యులే వెనకుండి మొత్తం పెత్తనమంతా నడిపిస్తున్నారనేది ఈ వార్త సారాంశంగా కనిపిస్తోంది. మరొక వైపు ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు, విధ్వంసం సృష్టించినందుకు నిందితుడు కుట్ర పన్నాడన్న గడ్చిరోలి కోర్టు మరొక 4 కూడా యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. మరొకరికి 10 ఏళ్లు జైలు శిక్ష వేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక ఏపీ అసెంబ్లీలో జగన్ చంద్రబాబుపై ధ్వజమెత్తిన మరొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఆంధ్ర ట్రంప్ చంద్రబాబు నాయుడు అంటూ జగన్ చంద్రబాబుపై ధ్వజమెత్తిన వార్తను మనం చూడొచ్చు. ఇక మరోవైపు నమస్తే తెలంగాణ తీసుకుంటే పరిపాలనలో మహిళలకు భాగస్వామ్యం, నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హుల ఎంపికకు 3 సభ్య కమిటీ కూడా వేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే మహిళా నేతలు కీలకంగా వ్యవహరించారో, ఆ సమయంలో ఎవరైతే వెన్నుదన్నుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి అర్హులను ఎంపిక చేసేందుకు ఒక 3 సభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు జేఏసీ అంటే ఒక్కడేనా అనే మరొక కథనాన్ని కూడా మనం చూడొచ్చు. జేఏసీలో మెజారిటీ నేతల అసంతృప్తికి సంబంధించి, జేఏసీలో లుకులుకులకు సంబంధించి బయటకు వస్తున్న వార్తలు మనం చూస్తున్నాం. ఇక అలాగే అశ్విన్ అదర్హో అంటూ మరొక వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక ఇది ఉప్పు రాశి కాదు వడగండ్ల కుప్ప అంటూ మరొక వార్తను మనం చూడొచ్చు. అకాల వర్షాలకు 6 జిల్లాల్లో బీభత్సం సృష్టించిన వడగళ్ల వానకు సంబంధించి మనొక వార్తను చూస్తున్నాం. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు బదిలీ కావాలి అంటే ఒక ఫేస్బుక్ లో సంచలనం రేపుతున్న పోస్టింగ్ గురించి కూడా మరొక వార్తను మనం చూస్తున్నాం. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ఇవాళ న్యూస్ వాచ్ లో ప్రత్యేక చర్చ ఉంటుంది. ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు న్యూస్ వాచ్ లో మహిళా నేతలు మనతో పాటు డిస్కషన్ లో పాల్గొబోతున్నారు. మొదటిగా బీజేపీ నుంచి మాధవి ఉన్నారు, అలాగే కాంగ్రెస్ నుంచి గంగా భవాని, టీఆర్ఎస్ నుంచి విజయారెడ్డి, అలాగే విజయవాడ నుంచి టీడీపీ మహిళా నేత శోభా హైమావతి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. గంగా భవాని గారి నుంచి మొదలు పెడదాం, సీనియర్ కదా. గంగా భవాని గారు, చాలా కొటేషన్స్ మనం చూస్తుంటాం ఈ రోజంతా వాట్సాప్ లో, ఫేస్బుక్ లో బాగా సర్క్యులేట్ అవుతాయి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని, లేకపోతే ఆకాశంలో సగం అవకాశాల్లో సగం, ఇవన్నీ ఇప్పటికీ కొటేషన్లకే పరిమితం అవుతున్నాయి. కానీ ఎంతవరకు ఆచరణలో ఉంటున్నాయి అనుకుంటారు మీరు? ముందుగా మీ TV9 ద్వారా మొత్తం ప్రపంచంలో ఉన్న, భారతదేశంలో ఉన్న అందరు మహిళలకి మహిళా దిన శుభాకాంక్షలు. పాజిటివ్గా థింకింగ్ వెళ్దాం. ఈ ఇయర్ నుంచి మన చేంజ్ అయిపోతుంది మన లైఫ్ అని ఆలోచిద్దాము. మీరు అన్నది కరెక్ట్. ఎత్ర నారాయణ పూజ అయితే రమ్యంతే దేవత అంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఫస్ట్ మనకే అంటారు. ఇది పుణ్యభూమిలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత అంటారు. ఆకాశమే హద్దుగా అని మహిళ దూసుకుపోతూ సబ్మెరీన్లో ఆమె వెళ్తుంది, స్పేస్లో వెళ్తుంది, కానీ భూమి మీద ఆమెకి రక్షణ లేకుండా పోతుంది. అది చాలా దురదృష్టం. నిన్న చూసాము, ఒక 7 బాలికల మీద 1 వీక్ నుంచి 6 మెంబర్స్ కర్ణాటక మన కేరళలో చేస్తున్నారు. రంగారెడ్డిలో ఒక బాలికల్ని, వాళ్ళని కూడా అసలు ఎక్కడండి పశువుల్లాగా ప్రవర్తిస్తుంటే మానవత్వమే నశించిపోయి, అటవిక న్యాయంగా మహిళ అంటే ఒక వస్తువులా
లాగా చూసి ఇంత అగత్యాలు చేస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనిపిస్తుంది. ఇది ఆలోచించుకోవాలి. మన మహిళా దినోత్సవంతో పాటు అందరూ కూడా మొత్తం మహిళ లేకపోతే ఏది కూడా జనాభాలో సగభాగం ఉన్నాం మనం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎజెండా ఏంటంటే మహిళలకు ప్రాధాన్యత అంటారు. ముందు వీళ్ళకి భద్రత కల్పించండి. మహాత్మా గాంధీ అన్నట్టు ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి 12 గంటలకు వెళితే క్షేమంగా వస్తుందో అప్పుడు నిజమైన స్వాతంత్రం అన్నారు. నిజంగా ఆ దిశగా అడుగులు వేయాలంటే చేయవలసింది ఏంటంటే రెమెడీ ఆలోచించాలి. ఫస్ట్ రిజర్వేషన్ కావాలండి. మహిళా రిజర్వేషన్ బిల్లు తప్పకుండా కావాలి. ఇది ఇప్పుడు విషయం కాదు, గత 20 ఏళ్ల నుంచి ఇది నాంతోంది. మీరు చెప్పండి. ఒక మాట, ఎప్పటి నుంచి నాంతని కాదు, మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో పెట్టి లైవ్ గా ఉంది. 2.5 years వచ్చింది. ప్రతి ఒక్కరు ఎజెండా మహిళా రిజర్వేషన్ అంటారు. మేము చిత్తశుద్ధి చూపించుకున్నాం. అన్ని పార్టీలు ఏకాభిప్రాయం చేసి అప్పుడు సుష్మా గారు కూడా ఉన్నారు పార్లమెంట్ లీడర్ గా. అందరం కలిసి రాజ్యసభలో ఎలా ఉంది కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెట్టాం. దాన్ని మీరు ఎగ్జిక్యూటివ్ చేసి ఇప్పుడు చేస్తే ఎందుకు నేను ఇంత అడుగుతున్నానంటే మహిళలు ఎంతమంది రాజకీయాల్లో రాగలుగుతున్నారండి? వారసత్వ రాజకీయ నాయకులు లేకపోతే రిజర్వేషన్ లో కొన్ని తప్ప చాలా కష్టం ఎంటర్ ఇంటూ పాలిటిక్స్. సో ఈ రిజర్వేషన్ ఉంటే తప్పకుండా వస్తుంది. ఎట్లయితే లోకల్ బాడీలో వచ్చాయో అదే మన 33% రిజర్వేషన్ గురించి ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ల నుంచి ఇది పార్లమెంట్ లో నానుతుంది. ప్రతి పార్టీ కూడా మేము మహిళలకు అనుకూలంగానే ఉన్నాం, రిజర్వేషన్ అనుకూలం అంటారు. కానీ అది ఆ బిల్ మాత్రం పాస్ కాదు. ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారు? First, let me wish all the women a very happy Women's Day అండి త్రూ TV9. మహిళా బిల్ అనేది డెఫినెట్గా అది 22 years నుంచి, మీరు అన్నట్టు 20 years నుంచి డెఫినెట్గా పెండింగ్ ఉంది. అది ఎవరి కాళ్ళు మేము చేస్తాం అనుకుంటానే వచ్చారు. గంగా భవాని గారు చెప్పినట్టు ఎస్, వాళ్ళు తీసుకొచ్చారు, ఒకసారి పెడితే ఏమైంది అనేది కూడా అందరికీ తెలుసు. అంటే ఎవరైతే వాళ్ళ ప్రభుత్వంలో ఒక పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నారో వాళ్ళు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి చివరికి ఆ బిల్లుని చింపి పడేయటం అనేది కూడా జరిగింది. సేమ్ హియర్ అండి, ఇక్కడైనా సేమ్ థింగ్. ఇప్పుడు మాకు ఒక చోట మెజారిటీ ఉంది, రెండో చోట్లే. డెఫినెట్గా 2 చోట్ల మెజారిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా 100% చేస్తాం. బీజేపీ ఈ విషయంలో ఎక్కడ వెనక్కి వెళ్ళండి. అంటే ఇవాళ మనం ఒట్టి ఒక మహిళా బిల్ అనేది ఆలోచించకుండా ఇంకొక రకం మనం చూసుకుంటే మహిళలకి ఎక్కడి నుంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి, అంటే బేటీ బచావ్ బేటీ పడావ్ కాడ నుంచి, అంటే మనం చూస్తున్నాం ఈ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఎక్కడి నుంచి, అంటే ఆడపిల్లల్ని గర్భంలోనే చంపేయటం అనేది, సెక్స్ రేషియో తగ్గిపోతుంది. ఎందుకు అని అంటే అమ్మాయిలు అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తున్నారు. ఆడపిల్లంటే భారం అనేది, ఎందుకంటే చట్టసభల్లోనే ప్రాతినిధ్యం ఇవాళ చట్టసభల దాకా రావటానికి వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కింద ఎక్కడ ఏమి చేతల్లో చూపించకుండా సడన్ గా మీకు చట్టసభల్లో ఇచ్చేస్తున్నాం అని ఒక మాట చెప్తే సరిపోతుందండి? ఇందాక మీరు చదివినప్పుడు ఒక మాట అన్నారు, ఇందాక న్యూస్ లో చదివినప్పుడు. ఇప్పుడు ఇచ్చిన చోట కూడా ఎక్కడ వాళ్ళకి ఆ పవర్స్ లేవు, డెసిషన్ మేకింగ్ పవర్స్ ఇవ్వట్లేదు. సంబడి ఎల్స్ ఇస్ రన్నింగ్ ఇట్. అలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితులు ఏంటి అని అంటే ఎక్కడైనా విమెన్ని ప్రొజెక్ట్ చేసినా, విమెన్ బయటకు వచ్చినా సరే భర్తలో ఇంకొకళ్ళు ఆ పవర్ని తీసుకోవటం, వీళ్ళ పేరు అడ్డం పెట్టుకుని నడిపించడం. వాళ్ళు ఎంతో మంది కార్పొరేటర్స్ మనం చూస్తున్నాం. వెరీ ఫ్యూ పీపుల్, ఇప్పుడు విజయారెడ్డి లాంటి గారు వాళ్ళు ఒక 2-3 తప్ప మిగతా కార్పొరేటర్స్, విమెన్ కార్పొరేటర్స్, అంటే ఇక్కడ 50% విమెన్ కార్పొరేటర్స్ ఉన్నా ఎంతమంది విమెన్ కార్పొరేటర్స్ వచ్చి పనిచేస్తున్నారండి ఆన్ ద గ్రౌండ్? లేదా ఏదైనా సరే ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ ఏమవుతుందంటే భర్తలో ఇంకొకరి ద్వారానో, అంటే ఆ పవర్ is in somebody else's hand. తరతరాలకి ఇదే జరుగుతుంది. అందుకనే డెఫినెట్ గా మార్పు రావాలి. ఇవాళ ఒట్టి మనం ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ తో పాటు వీ హ్యావ్ టు సీ దట్ ఈ సెక్స్, ఏ జెండర్ రేషియో ఏదైతే ఉంది, ఏదైతే మనం ఇన్ఈక్వాలిటీ ఆఫ్ జెండర్ చూస్తున్నామో అది ఉండకూడదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒకేలాగా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది విమెన్ కూడా ఇవ్వాలి, అది అవసరం కూడా. ఎస్, విజయారెడ్డి గారు, ఈ పార్లమెంట్ లో 33% రిజర్వేషన్ పక్కన పెడితే లోకల్ బాడీస్ లో, స్థానిక సంస్థల్లో మహిళలకి 50% ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అండ్ దీని గురించి మీరేం చెప్తారు? ముందుగా అందరు మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అనగానే విమెన్ ఇష్యూస్ మీద మాట్లాడడం కాకుండా ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ పెడితే దీనికి సార్థకత్వం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ ఎవ్రీ టైం విమెన్స్ డే వచ్చినప్పుడు ఈ 33 రిజర్వేషన్ బిల్ ఫోకస్లోకి వస్తుంది, లేకపోతే ఎలక్షన్స్ టైంలో వస్తుంది. తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోరు, ఎవరు అడిగే నాదుడు ఉండడు. డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు ఈ 33% రిజర్వేషన్ బిల్ ఏదైతే విమెన్స్ ఉందో అది ఎప్పటికీ కూడా స్ట్రెంత్ వైజ్ అయితే ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే 10% కూడా లేని మహిళలు వాళ్ళ బిల్లు ఎలా తెచ్చుకుంటారు? సో ఇది అంతా జనరల్గా అందరూ కూడా కలిసి ఈ మహిళలకి ఒక చేయూతనియాలా, డెఫినెట్గా అది ఇంక్లూడ్ చేయాలని ఒక పాజిటివ్ థాట్ తోటి అందరూ ఆలోచిస్తేనే ఈ బిల్లు ముందుకు వెళ్తుంది, పాస్ అవుతుంది. దానికి కావాల్సిన గ్రౌండ్ మనం అందరం కూడా ప్రిపేర్ చేయాలా. మా దగ్గర కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి, ఆయన ఒక దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన
ఆలోచన ఏంటంటే కింది స్థాయి నుంచి ఇందాక మేడం గారు చెప్పినట్టు కింది స్థాయి నుంచి విమెన్ ఎంపవర్మెంట్ తీసుకొని రావాలి. ఇప్పుడు లోకల్ బాడీస్లో మనం విమెన్కి ఎంకరేజ్మెంట్ ఇస్తే 5 ఏళ్లలో ఒక్కసారన్నా 2 సంవత్సరాలన్నా 3 సంవత్సరాలన్నా వాళ్ళు బయటకు వస్తారు, మాట్లాడతారు, చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళకి అవగాహన అవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అన్నది. అది మీరు ఆ రిజర్వేషన్స్ ఇవ్వకపోతే డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రారు. లోకల్ బాడీస్లో స్ట్రెంగ్తన్ కానప్పుడు వాళ్ళని డైరెక్ట్ ఎమ్మెల్యే సీట్ మీద సీట్లో కూర్చోబెట్టినా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఉంటాయి. ఎంతో మందిని చూస్తున్నాం మనం ఉన్న అంటే వైఫ్స్ నడుపుతున్న పోస్ట్లో ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదో ఒకళ్ళ పెత్తనం. సో అలాంటివి కాకుండా కింది స్థాయి నుంచి మనం అందరం కూడా ఒక దృక్పథం తీసుకురావాలి. అదే కాకుండా ఆడపిల్ల అంటే భారం అనే థాట్ మనకి వెళ్ళిపోతే కానీ ఈ విమెన్స్ డిస్క్రిమినేషన్ ఆగుతుంది అనుకుంటాను. దానికోసమే ఆడపిల్లకి పెళ్లి చేయాలనేది ఒకటి పెద్ద ఆలోచన ఉంటుంది. సో దాన్ని భారం తగ్గించాలనేది ఈ కళ్యాణ లక్ష్మి ఏదైతే తీసుకొచ్చారో అన్ని వర్గాలకి అంటే ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ వాళ్ళకందరికీ కూడా ఒక ధైర్యం ఉంటుంది మాట. ఆడపిల్ల పుట్టినా కానీ చలో నా కూతురికి నేను పెళ్లి చేయగలుగుతాను. 2017లో కూడా ఇప్పటికీ ఆడపిల్ల పుడితే ఎంతమంది తండ్రులు ఎంతమంది తల్లులు తీసుకెళ్లి స్వీట్స్ పంచుతారనేది మనం ఆలోచించాలి. విజయవాడ నుంచి శోభా హైమావతి టీడీపీ మహిళా నేత మనకు అందుబాటులో ఉన్నారు. శోభా హైమావతి గారు, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శోభా గారు, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఎంతో గొప్పగా మీరు విమెన్ పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించారు. ఎన్నో విదేశాల నుంచి ఎంతో మంది ప్రతినిధులు హాజరయ్యారు. 3 రోజుల పాటు మహిళా సాధికారతపై ఎన్నో గొప్ప ప్రోగ్రామ్స్ చేశారు. బట్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఇదంతా 50-50 రేషియో కిందే ఉంది. ఒక 50% సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి, ఇంకో 50% ఇంకా ఫెయిల్యూర్స్ చాలా వరకు ఉన్నాయి. అది క్రైమ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యం గురించి కావచ్చు. దీని గురించి మీరేం చెప్తారు? థ్యాంక్ యూ అండి. మీ అందరికీ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజైతే ఇప్పుడే మీరు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి సోదరి మహిళలందరూ కూడా చెప్పినట్లుగానే ఈరోజు ఆకాశంలో సగం ఉన్నాము, అవనిలో సగం ఉన్నాము. ఇంకా అవకాశాల్లో అయితే ఇంకా ముందుకు నిలదొక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పూర్తిగా సగంలోకి రాలేకపోతున్నాము. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలోని గతంతో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇందాక గంగాభవాని గారు చెప్పినట్టుగా పాజిటివ్ థింకింగ్లో చూసుకుంటే గతంలో కంపారిజన్ చేసుకుంటే, గతంతో పాటు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు కంపారిజన్ చేసుకుంటే మాత్రం పురాణాల నుంచి కూడా మహిళలు గౌరవింపబడుతున్నప్పటికీ కూడా మన భారతీయ స్త్రీ ప్రత్యేకంగా గౌరవించబడుతున్నప్పటికీ కూడా ఈ రోజున కూడా డెవలప్మెంట్ విషయంలో కానీ ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ రోజున మనం ఎన్ని చట్టాలు చేసినా కూడా, ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మహిళల్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి. అలాగే పురుషుల్లో కూడా మహిళలు గౌరవించాలి అనే భావం ఇంకా పెరగాల్సినటువంటి అవసరం అయితే ఉందండి డెఫినెట్గా. అలాగే మీరు చెప్పినట్లుగా ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ ఏపీలోని అంతర్జాతీయ మహిళా ఏదైతే మహిళా పార్లమెంటు, ఇవాళ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ నిర్వహించిందో అందుకని మేము గర్వపడుతూ ఉన్నాము. నేను అంతకు ఉంటే కూడా ముందు ఒక మాట చెప్పదలుచుకున్నానండి. ఈ రోజున మేము రాజకీయాల్లో ఉన్నామంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అన్న ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారిగా ఒకటి గుర్తుంచుకోవాలి మనం, ఈ రోజంత 50% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో వచ్చాయంటే దానికి ఆ రోజున బీజం వేసింది ఎన్టీ రామారావు గారు. 9% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో తీసుకొచ్చారు. అందువల్ల అటువంటి పార్టీలో ఉన్నందుకైతే నేను గర్వపడుతూ ఉన్నాను. అదేవిధంగా మహిళలకు శారదా చట్టం తీసుకొచ్చి వరకట్న నిషేధాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇంకా మనకు ఆ చట్టాలు చేసినప్పటికీ కూడా ఒక అవేర్నెస్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. సొసైటీలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందండి. శారదా చట్టం సమాజంలో సమాజంలో ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు 4 ఏళ్లు లేదు, 3 ఏళ్లు లేదు, అప్పటి నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు ఎవరి మీద కూడా ఎవరిని వదలట్లేదు. ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తలుచుకుంటే నిజంగా
మనకి ఎందుకు ఆడపిల్లగా పుట్టామా అనే సందర్భాలు చాలాసార్లు తలుచుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ నిర్భయ లాంటి ఒక కఠినమైన యాక్ట్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ క్రైమ్స్ ఏమాత్రం ఆగట్లేదు. ఇప్పటికీ క్యాబుల్లో వెళ్ళాలంటే ఆడపిల్ల భయపడుతున్నారు, ఇప్పటికీ ఒంటరిగా కాలేజ్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు, బస్సులు ఎక్కాలంటే భయపడుతున్నారు. చట్టసభల్లోనే అనేక మంది క్రిమినల్స్ ఉన్నప్పుడు ఈ యాక్ట్ ఎంతవరకు మనకి పరిగణలోకి తీసుకొచ్చి అంటారు? నేను మీకు అదే చెప్తున్నాను, మనము సబ్మెరీన్లో వెళ్ళగలుగుతున్నాం, బయట స్పేస్లోకి వెళ్ళగలుగుతున్నాం, భూమి మీద నిలబడే పరిస్థితి మహిళకి లేదు. దురదృష్టం. నిన్నగాక మొన్న తమిళ యాక్ట్రెస్ భావన ఎంత దురదృష్టం అండి. ఒక హీరోయిన్ సెలబ్రిటీ, ఆమె డ్రైవర్లే ప్లాన్తో ఆమెని అంత లైంగిక వేధింపులు కానీ అవన్నీ చేయటం, దాని మీద ఏం తీసుకుంటున్నారు అంటే వాళ్ళలో నిర్భయం పెరిగిపోయింది. నిర్భయ చట్టం వచ్చినాక కూడా మగోళ్ళు నిర్భయంగా చేసేస్తున్నారు క్రైమ్. ఎక్కడ చూడండి, చిన్న మీరు అన్నట్టు 5 ఏళ్ళు లేదు పసిపిల్ల, 7 ఏళ్ళు పసిపిల్లని అసలు ఏం రేప్ చేస్తున్నారో అర్థమే కావట్లేదండి. ఇదంతా క్రానిక్ డిసీజ్ అయిపోయిందండి. దీనికి మనం ఎన్ని చట్టాలున్నా కూడా ఇంప్లిమెంట్లో లేట్ అయిపోతుంది. మన జ్యుడిషియరీలో ఈ ప్రొలాంగ్ లేట్ చేయడం వల్ల ఇది చాలా ఇదవుతుంది. కాబట్టి దీనికి బర్నింగ్ ప్రాబ్లం నేను చెప్పాను. ఫస్ట్ ఏమంటున్నారు, మనం ముందు మన నాయకుల్ని పొగట్టం బంద్ చేయాలండి. మన సొంత పార్టీ, ఇప్పుడు మా పార్టీ అయినా కూడా అప్పుడు పెట్టినప్పుడు మేము నిర్భయంగా పోరాడాం, మాకు కావాలి చట్టం. నిర్భయ చట్టం అప్పుడు మేము అధికార పార్టీలో ఉన్నాం. అందరూ అన్నారు ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, లోక్సభ స్పీకరు ఉంటే మాత్రం ఒక లేడీ మీద జరిగితే సేమ్. అప్పుడు నేను మహిళా ప్రెసిడెంట్, రూలింగ్ ఉంటే మాత్రం కాదా. నేను అనేది ఏంటంటే అన్లెస్ అంటిల్ మనకి చట్టసభలలో మహిళలు అప్రోప్రియేట్ మనం లేకపోతే మన కోసం కావాల్సిన చట్టాలు చేసుకున్న కష్టం అండి. ఇప్పుడు నిజంగా 33% చాలా మంది అంటున్నారు ముందు కింద నుంచి 33% లోకల్ బాడీ ఇచ్చినప్పుడు ఏమన్నారు, అసలు అంతమంది మహిళలు ఎక్కడ ఉంటారు అని అన్నారు. ఫస్ట్ ఫేజ్లో మీరు అన్నట్టు భర్తలో ఎవరిదో కానీ, సెకండ్ ఫేజ్లో వాళ్ళు ఎట్లా అయ్యారంటే లేడీస్ 50% ఇచ్చారు లోకల్ బాడీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే రొటేషన్ ఉంటుందండి. నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీ కాబట్టి నాకు చాలా అనుభవం. నా ఓటర్స్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్ ఒక డివిజన్లో ఇది 5 years అయినాక రొటేషన్ ఆమెకి రాదు. కానీ ఈమె చాలా వర్క్ చేసింది. నెక్స్ట్ ఈమెతే నెగ్గుతుందని జనరల్ సీట్లో కూడా ఆమెకి ఇచ్చారు. అట్లా నిర్భయ యాక్ట్కి వస్తే నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను, ఫీల్డ్లో ఉంటాం కాబట్టి నిర్భయ యాక్ట్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసే జంకుతుందండి. ఆ నిర్భయ యాక్ట్ పెట్టాలంటే పోలీస్ జంకుతుంది. ఆ స్థాయికి అంత భయంకరంగా యాక్ట్ని రూపొందించారు. కానీ మనము నేరస్తులను అరికట్టలేకున్నాం. నిర్భయ యాక్ట్తో పాటు దాని సపోర్టివ్ యాక్ట్స్ ఇప్పుడు, ఎందుకంటే నిర్భయ యాక్ట్ అంటే వీళ్ళని ఫిజికల్గా అబ్యూజ్ చేశారా, ఫిజికల్గా వీళ్ళని దాడి చేశారని అడగడంతో మహిళలు వెనుకకైతున్నారు. ఒక నిర్భయ యాక్ట్ ఇప్పుడు మీరు ఏమన్నా మీ మీద దాడి జరిగితే డెఫినెట్గా మీరు పోయి ఒక అటాక్ కేసు పెడతారు. కానీ ఈ నిర్భయ యాక్ట్ పెట్టడానికి మహిళలు భయపడుతున్నారు. ఇప్పుడు ఒక మహిళ మీద అటాక్ జరగడానికి, ఫిజికల్ అటాక్ జరగడానికి దానికి కరెస్పాండింగ్ కాన్సిక్యూటివ్గా ఎన్నో జరుగుతుంటాయి అన్నమాట. తనని ఏడిపించడమో లేకపోతే స్టార్టింగ్ చిన్న స్థాయి నుంచి పెరుగుతూ ఉంటాయి. అవే మనం అక్కడి నుంచే కట్ చేయాలి. దానికి కూడా యాక్ట్స్ తీసుకొని రావాలి. అవి తీసుకొని మనం అవి కంట్రోల్ చేయగలిగితేనే ఈ పెద్ద క్రైమ్ చేయడానికి వాళ్ళు భయపడతారు. ఏంటంటే ఒక స్థాయి వరకు వస్తేనే మనం యాక్షన్ తీసుకుంటామనే లోపు ఆ స్థాయికి మనం వెళ్ళలేదు కదా, వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు కదా అన్న ధైర్యము ధీమా క్రైమ్లో నేరస్తుల్లో పెరిగిపోయిందండి. కాబట్టి నా ఉద్దేశము నిర్భయ యాక్ట్ మీద ప్రతిసారి ఒక సర్వే చేయాలి. ఎన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ నిర్భయ యాక్ట్స్ రిజిస్టర్ అవుతుంది, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎంతగానం చేశారని. ఎందుకంటే చాలా మట్టుకు కూడా ఈ నిర్భయ యాక్ట్ కొన్ని దగ్గర ఎట్లా వాడుతున్నారంటే భయపెట్టించడానికో బ్లాక్ మెయిల్ చేయడానికో కూడా వాడుతున్నారు. సో కాబట్టి ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, దీని మీద యాక్షన్ ఏం తీసుకున్నారని పోను పోలీసు వాళ్ళే పెట్టడానికి భయపడతా ఉన్నారు అన్నమాట, రిజిస్టర్ చేసుకోవడానికి. కాబట్టి నా ఉద్దేశంలో నిర్భయ యాక్ట్ తో పాటు సపోర్టివ్ యాక్ట్స్ ఎన్నో రావాలి ఫర్ ఎ విమెన్ ప్రొటెక్షన్. వాళ్ళ మీద ఎవరైనా వాళ్ళు ఎక్కిరించి మాట్లాడినా కానీ, వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ మాట్లాడినా కానీ మేము కూడా, ఎందుకంటే రాజకీయంగా చూస్తుంటాం కాబట్టి, మాతో పాటు ఒక మహిళ ముందుకు వస్తే తనని కింది స్థాయి కార్యకర్తలే వెనకకు లాగుతారు అన్నమాట, ఏదో ఒకటి అనేసి. సో అలాంటి దానికి కూడా అంటే ఒక మహిళ ఫ్యామిలీ సపోర్టివ్ తో పాటు ఒక మహిళ బయటకు వస్తుందంటే ఉట్టిగా రాదండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఆమెకి ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు సొసైటీ సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే నేను నా పర్సనల్ గా మేము ఎన్నో అనుభవాలు చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాము. డెఫినెట్ గా నిర్భయ యాక్ట్ తో పాటు సపోర్టివ్ గా ఇప్పుడు మనం చిన్న పెట్టి కేసెస్ ఎట్లా అయితే ఉంటాయో అట్లా మొత్తం విమెన్ కి సంబంధించిన బిల్స్ మనం రూపొందించుకుంటే గానీ ఇవన్నీ అరకట్టగలుగుతామని నేను అనుకోవడం. ఇవాళ ఎన్నో అట్రాసిటీస్ విమెన్ పైన, చిల్డ్రన్ పైన పెరిగినాయి అనేది వాస్తవం. అది 3 నెలల పసికంద లేకపోతే 60 ఏళ్ళ వయసు అనేది లేదు. అక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఒక స్త్రీ, ఒక లేడీ, ఒక విమెన్ అంటే రేషియో అక్కడ చూడాల్సింది. సెక్స్ ఏంటి అంటే ఫీమేల్, అమ్మాయి 3 నెలల పసికంది కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలావిడ కానీ అనేది తేడా లేకుండా అట్రాసిటీస్ జరుగుతున్నాయి వాళ్ళపైన.
ఇవాళ మనం ఎన్నో చట్టాలు తెచ్చుకున్నాం, డెఫినెట్గా మనకి వరల్డ్ అన్నిటికన్నా ఎక్కువ చట్టాలు మనకి ద బెస్ట్ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్, సిస్టమ్స్ ఫెయిలియర్. ఇవాళ విజయారెడ్డి గారు అన్నట్టు ఇవాళ పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ఆవిడ చాలా తిరుగుతూనే ఉంటారు, ఎక్స్టెన్సివ్గా తిరుగుతారు. పోలీస్ స్టేషన్కి ఒక మహిళ వెళ్ళింది అంటే ఆవిడని ఎలా చూస్తారు అనేది విజయారెడ్డి గారికి తెలుసు. వెరీ రేర్ దట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఫస్ట్ పక్కన పెట్టండి. అసలు ముందు పోలీస్ స్టేషన్ కి మనం వెళ్తేనే వీఆర్ ట్రీటెడ్ యాజ్ అ క్రిమినల్ దేర్. అసలు దేనికి వెళ్తున్నాం అనేది పక్కన పెట్టండి. వన్స్ వీ గో దేర్, ఏంటి ఇవిడ వచ్చింది పోలీస్ స్టేషన్కి, ఏం చేసిందో, దిస్ ఇస్ ఇట్. నిన్నటికి నిన్న పెద్దపల్లిలో ఒక ఇష్యూ చూసాం, వేర్ 2 పోలీస్ ఆఫీసర్స్ ఒక అమ్మాయిని ఎలా టార్చర్ చేశారు. అంటే ఇది ఒక కేసు అని మాట్లాడడం, అంటే పోలీసులే ఒక ఎస్ఐ రేంజ్ వాళ్ళే అలా ఒక అమ్మాయిని టార్చర్ చేస్తుంటే హౌ విల్ విమెన్ గో టు ద పోలీస్ స్టేషన్ అండి? ఇప్పుడు మనం ఏదైనా జరిగితేనే కదా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి టు రిజిస్టర్ అ కంప్లైంట్. అక్కడికి వెళ్ళినాక మనకి ఎదురయ్యే క్వశ్చన్స్, ఈ ఫేజ్ దాటినాక ఈ క్వశ్చన్స్ ఈ ఫేజ్ అంతా దాటి స్టిల్ యూ గో అహెడ్ విత్ ద కేస్. మీరు కేసుకి ఇంకా ముందుకెళ్తే సొసైటీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, ఈ సొసైటీలో ప్రాబ్లమ్స్ కూడా ఎన్ని దాటి వెళ్తే మనకి కోర్టులో అది తేలటానికి ఎన్నెన్ని సంవత్సరాలు పడుతుంది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత గారి కేసే చూసుకుందాం, ఎన్ని ఇయర్స్ పట్టిందండి దానికి? ఆ కేసు అన్ని ఇయర్స్ పట్టింది. ఇవాళ ఒక రకంగా కొంచెం చెప్పాలంటే ఇవాళ విమెన్స్ డే సందర్భంగా మనం ఒక రోజు ఉంది అనేది మనకి అట్లీస్ట్ గుర్తుంది. లేబర్స్కి ఆన్ ద కింద పని చేసే వాళ్ళకి, కూలీలకు కానివ్వండి, అడ్డాల మీద పని చేసేవాళ్ళు, వాళ్ళకి అసలు ఒక రోజు మనకు ఉందనేది కూడా వాళ్ళకి తెలియదండి. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు కష్టపడాల్సిందే, ప్రతిరోజు ఆ కూలి తీసుకెళ్తేనే తినే రకం ఒకటి, అది లేకపోతే వాళ్ళకి తిండి కూడా లేదు అక్కడ. సో మనం బేసిక్గా ఇవాళ ఇంకొకటి అండి, కర్నూలులో ఒక తీర్పు వచ్చింది. అంటే ఎవరైతే రేప్ చేశాడో, ఒక అమ్మాయిని రేప్ చేసి గర్భవతిని చేశాడో ఆ అబ్బాయికి జీవిత ఖైదీ విధించారు. సో ఒక రకంగా పాజిటివ్. ఎప్పుడైతే ఇలాంటి అంటే నిజంగానే కేసెస్ ఎవరైతే అట్రాసిటీస్ చేశారో అలాంటి వాళ్ళ మీద కఠినమైన శిక్ష కనుక ఉంటే, ఈ కఠినమైన శిక్ష కనుక వాళ్ళ మీద పడితే డెఫినెట్గా అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి కేసులు పెట్టడానికి. ఇవాళ ఎక్కడ న్యాయం జరగట్లేదు, అంత డిలే అయ్యే కొద్దీ వీళ్ళు దే హ్యావ్ టు ఫేస్ ఇట్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండి. అంటే ఆ బాధ అనేది అన్ని సొసైటీలో నుంచి కానివ్వండి, ఫ్యామిలీలో నుంచి కానివ్వండి. అంటే ఇవాళ డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే కేసు పెడతారు, కానీ అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా చూసుకోవాలి, సొసైటీలో చూసుకోవాలి, ప్లస్ టైము. ఇంత టైం డ్రాగ్ ఆన్ చేసే కొద్దీ ఇంకా ముందుకు వచ్చి కేసులు పెట్టేవాళ్ళు కూడా తగ్గుతారు. సో ఇవాళ మనం సిస్టమ్స్లో మార్పు రావాలి. ఫాస్ట్గా ఏదైనా సరే మనం ఒక కేసు పెట్టామంటే ఇమీడియట్గా దానికి తొందరగా జడ్జిమెంట్ వచ్చేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఎస్. అండ్ శోభా హైమావతి గారు, ఒక దేశాన్ని నడిపించే శక్తి మహిళకు ఉంది అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. బట్ దేశానికంటే ముందు తన కుటుంబాన్ని కూడా తను సంరక్షించుకోవాలి. ఈరోజు చాలా క్రైమ్ల్లో మనం చూస్తుంటే, అంటే పిల్లల విషయంలో ప్రధానంగా పేరెంట్స్ కంట్రోల్ లేదు, పేరెంట్స్ వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచడం లేదు. వాళ్ళు ఉద్యోగాల్లో బిజీ అయిపోవడం కావచ్చు, లేకపోతే ఇంటిని నడిపించుకోవడంలో మహిళలు బిజీగా ఉండటం కావచ్చు. పిల్లల పట్ల పేరెంట్స్ దృక్పథం కొంచెం కొంచెం మారుతోంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారులే అనే దృక్పథం కొంచెం కొంచెంగా డెవలప్ అవుతోంది, లైక్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నట్టు. సో ఆ రకంగా మొదట మహిళగా తన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలంటారు? తన పిల్లల పట్ల ఒక తల్లి ఎలా వ్యవహరించాలంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే? మీరు కొంచెం క్వశ్చన్ వేస్తున్నారు, సమయం ఇవ్వట్లేదు నాకు. ఇంతకుముందు కూడా నేను స్టూడియోలో కొంచెం మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి నేను ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను, కొద్దిగా టైం కూడా మీరు ఇవ్వాలి. అయితే ఇంతకుముందు మీరు ఏదైతే ఇవాళ మహిళ బిజీ అవుతుందండి, ఎందుకంటే ఈరోజు అన్ని రంగాల్లో కూడా పొలిటికల్గా కాకుండా ఒకవైపున వ్యాపారాల్లో కానివ్వండి, లేదా ఏదైతే వ్యవసాయాలు ఉన్నాయనుకోండి అందులో కానివ్వండి, లేదా అన్ని రంగాల్లో కూడా మహిళ ఇన్వాల్వ్మెంట్ అయితే పెరుగుతుంది. అటువంటి సందర్భంలో మహిళలు బిజీ అవుతున్నారు. అయితే పిల్లలు చూసుకోవాల్సింది అదేవిధంగా పిల్లలను ఒక సక్రమైనటువంటి మార్గాలు, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళ సోదరీమణులు అందరూ చెప్పినట్లుగా ఏదైతే ఈ రోజున కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే ఇంకో దగ్గర కానివ్వండి, కొన్ని మారల్ వాల్యూస్ కూడా స్కూల్ దగ్గర నుంచి కూడా తగ్గిపోయాయి. ప్రైవేటు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కానివ్వండి మారల్ వాల్యూస్ ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు ఆ మారల్ వాల్యూస్ అనేవి కూడా వాళ్ళకి బోధించడం తగ్గిపోయింది. దానివల్ల కూడా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ కూడా తగ్గే పరిస్థితి, ఇంట్లో పేరెంట్స్ బిజీ వల్ల కూడా తగ్గుతుంది. కానీ అదేవిధంగా ఇద్దరు భార్యాభర్తల్లో కూడా కొంచెం షేర్ చేసుకొని అన్ని పనుల్లో కానీ, అదేవిధంగా పిల్లల విషయంలో కానీ షేర్ చేసుకొని కొంచెం పెంపకం విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా పిల్లలకి మంచి వాల్యూస్ తోటి కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడినట్టుగా ఏదైతే నిర్ణయాధికారాల్లోని, చట్టసభల్లో నిర్ణయాధికారాల్లోని మహిళలకు ఒక ప్రాధాన్యత ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు, భాగస్వామ్యం ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకా మహిళా తాలూకా
అభివృద్ధి అనేది పెరుగుతుందండి. ఇప్పుడు మనం గ్రామ స్థాయిలో కానీ లేకపోతే స్థానిక సంస్థల్లో కానీ 50% రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళ తాలూకు పెత్తనం అయితే డెఫినెట్గా కనిపిస్తుంది ఎక్కడైనా, భర్తలు కానివ్వండి. ఎందుకంటే ఒక మహిళ ఏ రకంగా అయితే చిన్నప్పుడు తండ్రి మీద, అదే విధంగా పెరిగిన తర్వాత అన్నదమ్ముడి మీద, తర్వాత భర్త మీద, తర్వాత కొడుకుల మీద ఆధారపడే సిస్టమ్ అనేది ఇంకా అలాగా కొంతవరకు అయితే నడుస్తుందని చెప్పాలి. అదేవిధంగా వీళ్ళు స్థానిక సంస్థలు గెలిచినప్పటికి కూడా వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాగే చట్టసభలో నిర్ణయాధికారం వచ్చేసరికి డెఫినెట్గా వాళ్ళ తాలూకా ప్రభావం పెరుగుతూ ఉందండి. అలాగే ఇవాళ ఏదైతే క్రైమ్ పెరుగుతుందో దాన్ని అరికట్టడానికి కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానివ్వండి, అలాగే మహిళా పోలీస్ స్టేషన్లు కానివ్వండి, మన రాష్ట్రాల్లోని మన దేశంలో కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత న్యాయం అయితే జరుగుతుంది. అలాగే ఇంతకుముందు మీరు అడిగారు ఏదైతే ఉమెన్ పార్లమెంటు మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా మరి గవర్నమెంట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఇక్కడ అమరావతి రాజధానిలోని మరి ఉమెన్ పార్లమెంట్ జరిగినప్పుడు కూడా అన్ని రంగాల్లోని నిష్ణాతులైనటువంటి మహిళలు కూడా వచ్చి వాళ్ళ తాలూకా సందేశాలు ఇవ్వడమేతో పాటు 33% చట్టసభలో రిజర్వేషన్ కోసం కూడా అక్కడ చర్చ జరిగింది. ఎందుకంటే ఏదైనా సరే ఒక చర్చ లేకపోతే ఒక ప్రపోజల్ అనేది వెళ్ళకపోతే ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఒక ప్రయత్నం అనేది ఇంతవరకు జరగలేనటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇటు పొలిటికల్గా మనం డిస్కషన్ కానిప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ అప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టినా కూడా, ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఉంది 100 రోజుల్లో మహిళా బిల్లు చేస్తామని చెప్పేసి ఆ రోజున పార్లమెంట్లో అప్రూవల్ చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు మేనిఫెస్టోలో కూడా ఇచ్చారు. అయిన ప్రయత్నంలోని మరి కొంత విఫలమయ్యారు చాలా వరకు. అదేవిధంగా ఈ రోజున కూడా మొన్న వచ్చినటువంటి వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆ వేదిక ద్వారా మాట్లాడడం జరిగింది. అలాగే ఈసారి పార్లమెంట్లో పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తామని కూడా గట్టిగా చెప్పారు. కనుక ఈ రోజున మనం ఆ చట్టసభలో 33% అనేది రిజర్వేషన్స్ కోసం ఒక వేదిక అయితే అయింది అమరావతి రాజధానిగా జరిగినటువంటి పార్లమెంట్ కూడా, మహిళా పార్లమెంట్ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లోని మహిళా బిల్లు కూడా పార్లమెంట్ లో పాస్ అవ్వాలనేది అందరి తాలూకా ఆ పార్టీలకి అతీతంగా అందరూ మహిళలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మనం ఈ రోజు మాక్సిమం మనం రాజకీయాల గురించి తక్కువ మాట్లాడుకుందాం, సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుందాం. సిటీల వరకు ఓకే, అర్బన్ ఏరియాస్ వరకు కొంతలో కొంత పోలీసుల మానిటరింగ్ ఉంటుంది, వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది ఏదైనా జరిగితే ఎలా వెళ్ళి కంప్లైంట్ చేయాలి. బట్ ఇప్పటికీ రూరల్ ఏరియాస్కి, రిమోట్ ఏరియాస్కి వెళ్తే ఒక ఆడపిల్ల మీద ఒక అఘాయిత్యం జరిగితే లోకల్గా పంచాయతీలు పెట్టి ఆడపిల్ల శీలానికి వెలకట్టిన సందర్భాలు మనం చాలా చూసాం. బట్ ఇక్కడ వరకు అవగాహన, సిటీలో కూడా అవగాహన అంతంత మాత్రంగానే ఉంది, బట్ రిమోట్ ఏరియాస్లో ఆ మాత్రం కూడా అవగాహన లేదు. అలాంటి ఏరియాల్లో అంటే పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళు ఎటువంటి చైతన్యం, ఎటువంటి అవగాహన తీసుకురావాలంటారు? మీకు ఇటీవల మీకు తెలుసు ఒక తండ్రే వాళ్ళ అమ్మాయిని రేప్ చేయటం జరిగింది, బాగా డ్రంక్ చేసేసి. సో అప్పుడు శిక్షించే టయానికి వాళ్ళ వైఫ్ వాళ్ళంతా ఒకటైపోయి దాన్ని ఇది చేసేయాలి, బయటకు రాకనే చేయాలి. ఇట్లాంటివి జరుగుతుంటాయి అనమాట. మీరు అన్నట్టు సెటిల్మెంటో అవో ఇవో, శీలానికి సెటిల్మెంట్ చేయడం చాలా దురదృష్టం. అది రూరల్ ఏరియాలో ఎక్కువ జరుగుతుంటుంది. అర్బన్ ఏరియాలో దే ఆర్ ఫైటింగ్. భావనని వీ మస్ట్ అప్రిషియేట్. ధైర్యంగా వచ్చి నా మీద జరిగిందని ఆమె కంప్లైంట్ ఇచ్చుకుంది. మరి దాని మీద ఎంత దాకా యాక్షన్ తీసుకుంటారో చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే నేననేది ఇప్పుడు అర్బనైజం పెరిగిపోయినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్ అయిపోయి తన పిల్లలకి మీరు ఇందాక అన్నట్టు వెస్టర్నైజ్ అయిపోయి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఎక్కువ కంఫర్ట్స్ ఇస్తున్నామా, ఎట్లాంటి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం, దాంట్లో లేటెస్ట్ మోడల్ ఇస్తున్నామా, ఏ కార్ ఇస్తున్నాం, లేటెస్ట్ మోడల్కి ఇస్తున్నామా, ఆడి ఇస్తున్నామా, బెంజ్ ఇస్తున్నామా, తాపత్రయపడి అదే చూస్తున్నారు. కానీ వాల్యూస్ ఎంత దాకా ఇస్తున్నాము, హౌ టు లివ్, అవి మాత్రం చెప్పడానికి టైం లేదు. దే హార్డ్లీ స్పెండ్ ఎనీ టైం. కాబట్టి ఈ క్రైమ్లో మీరు చూడండి చాలా మంది రిచ్ పీపుల్ ఇప్పుడు డ్రింక్ చేసి యాక్సిడెంట్ చేసేసిన వాళ్ళలో ఎక్కువ మంది పిల్లలు కారు ఇచ్చేసి వాళ్ళు మైనర్లు వాళ్ళకి కార్లు ఇచ్చేయటం, వాళ్ళు స్పీడ్కి వెళ్ళటం. ఇంకోటి నియంత్రణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది హైవేల దగ్గర బార్లు బ్యాన్ చేయమని, అవి ఇంకా దాని మీద సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇవన్నిటి వల్ల మెయిన్ అత్యాచారాలకి మెయిన్ పెంపకం లోపం అండి. తల్లి తప్పకుండా పెంపకాలు. ఒక మహిళ ఒక క్యాబినెట్ మంత్రులు అన్ని పోటీపోలికి ఎంత ఉందో ఒక మహిళ గృహిణికి అన్నీ ఉన్నాయండి. షీజ్ అ హోమ్ మినిస్టర్, షీజ్ ఎకనామిక్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, అన్ని. ఇంత టాలెంట్ ఉన్న మహిళ ఇప్పుడు ఆమె శ్రద్ధ తన పిల్లల మీద చూపించవలసిన అవసరం వచ్చింది. మరీ ముఖ్యంగా మగపిల్లల మీద పెంపకం, నైతికత నేర్పవలసిన బాధ్యత ఉందండి. ఇవి తగ్గాలి అంటే, ఈ క్రైమ్, ఈ అత్యాచారాలు తగ్గాలంటే తప్పకుండా ప్రతి తల్లి తన మగపిల్లవాడికి వాల్యూస్ నేర్పాలి, నీ ఉమెన్కి గౌరవం ఇవ్వాలి. విజయారెడ్డి గారు, స్కూల్స్ లో కూడా కొంతవరకు మార్పు రావాలి. ఎంతసేపు చదువులు ర్యాంకులు తప్పితే మోరల్స్, ఎథిక్స్ ఎంతవరకు స్కూల్స్ ఫాలో అవుతున్నాయి అనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా స్కూల్స్తో పాటు ఈ వెస్టర్నైజేషన్ కల్చర్ మనం ఒకసారి చూస్తే 50% విమెన్ ఉన్న యుఎస్కే
ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ విమెన్ నిలబడితే తనని సపోర్ట్ చేయకుండా ట్రంప్ లాంటి వాళ్ళని గెలిపించుకున్నారంటే ఇప్పటివరకు అసలు అమెరికాలో లేడీ ప్రెసిడెంటే కాలేదు. అంటే వెస్టర్నైజేషన్ ఒక మహిళను కమోడిటీ లెక్క లేకపోతే కమర్షియల్ ఆస్పెక్ట్లోనే అంటుంది, కానీ ఏదైతే వాళ్ళు సెక్షువల్ ఈక్వల్ అంటున్నారో అది అక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. ఉట్టి హంగులకు ఆర్భాటాలకే మహిళలు కాబట్టి తప్ప వాళ్ళకి అంత 50% రిజర్వేషన్ లేకపోతే అంత మనం అనుకుంటాం వెస్టర్నైజ్లో బ్రాడ్ మెంటాలిటీ ఉంటుంది, హ్యూమన్ ఈ సెక్షువల్ ఇది జెండర్ ఇది రాటిఫికేషన్ ఉండదని. కానీ అక్కడ వాళ్ళ నరాలు జీర్ణించకపోయింది. ఇప్పుడు దాకా మనం చూసాము 50% విమెన్ ఉన్న దాంట్లో దగ్గర కూడా యుఎస్ లాంటి కంట్రీస్లో ఇప్పుడు దాకా ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కాలేదు. అంటే మన సంస్కృతిలో చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం, మహిళలకు ఒక ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి మన కల్చర్ మనం ఎట్లా మర్చిపోతున్నామో అట్లనే విమెన్ని రెస్పెక్ట్ చేయాలన్నది కూడా మనం వెస్టర్నైజ్ అవుతున్న కొద్దికి మర్చిపోతున్నాం అన్నది మనం అందరం కూడా గమనించాలి. మన కల్చర్కి మన దానికి తగ్గట్టు మన పేరెంట్స్ ఎట్లయితే మోల్డ్ చేస్తారో డెఫినెట్గా పిల్లలు అట్లా మోల్డ్ అవుతారు. మీకు స్కూల్స్లలో చూస్తే కూడా ఒక మహిళ, నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తాను కాబట్టి నా ఫీడ్బ్యాక్ చెప్తున్నాను. ఒక మహిళా టీచర్కి ఇచ్చిన రెస్పెక్ట్ వేరు, ఒక మేల్ టీచర్కి ఇచ్చిన రెస్పెక్ట్ వేరు. అంటే మేల్ టీచర్ అంటే భయపడతారు, మహిళా టీచర్ అంటే ఈజీగా తీసుకుంటారు, వాళ్ళ మీద కమెంట్స్ చేస్తారు. సో ఆ వయసు నుంచే వాళ్ళకి ఒక మహిళ ఒక పురుషులని డిఫరెన్షియేషన్ వస్తున్నది. అంటే మహిళ టీచర్ మీద మనం కమెంట్ చేయొచ్చు, వాళ్ళతో ఈజీగా మాట్లాడొచ్చు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. దానికి 2 అంశాలు ఉన్నాయి. ఎందుకంటే మహిళ అంటే వాళ్ళు రోజు ఇంట్లో అమ్మతో మాట్లాడుతుంటారు, చెల్లితో ఈజీగా మాట్లాడుతుంటారు, అక్కతో మాట్లాడుతుంటారు. కాబట్టి ఆ చనువు ఎక్కువ ఉంటుంది. తండ్రి అన్నా కానీ బ్రదర్ అన్నా కానీ ఆ భయం తక్కువ ఉంటుంది. కాబట్టి మనం వెస్టర్నైజేషన్కి వెళ్ళడంలో తప్పు లేదు, టెక్నాలజీ యూజ్ చేయడంలో తప్పు లేదు. కానీ మన కల్చర్ ఏదైతుందో డెఫినెట్గా పిల్లలకి నేర్పియాలా, మారల్స్ ఎథిక్స్ తీసుకురావాలా. మన ఏవైతే ఇవి ఉన్నాయో అవన్నీ పిల్లలకు నేర్పించుకుంటూ వెళ్తే డెఫినెట్ గా వాళ్ళు గుర్తిస్తారు. ఒక ఫ్యామిలీలోనే నేర్పియాలా మహిళలని. ఇందాక మీరు అర్బనైజేషన్ రూరల్ డిఫరెన్సెస్ అడిగారు. ఇవాళ అర్బనైజేషన్ వీ నో అట్లీస్ట్ కొంత ఎడ్యుకేటెడ్ ఉన్నాము, ఎలా దాంట్లోంచి అట్లీస్ట్ ఎవరికి కంప్లైంట్ చేయాలి, లేకపోతే ఇక్కడ ఒక షీ టీమ్ ఉందనేది మనకు తెలుసు. రూరల్ ఏరియాస్లో వీ డోంట్ హ్యావ్ షీ టీమ్స్. ఈవ్ టీజింగ్ కానీ దీనికి కానీ షీ టీమ్స్ లేవు. మీరు అన్నట్టు అక్కడ లోకల్గా పంచాయతీలు పెట్టి సెటిల్మెంట్స్ చేసేసి, లేదా వర్స్ట్ ఏం చేస్తారు అంటే ఇంకా పెళ్లి చేసేస్తారు. ఎవరైతే రేప్ చేశాడో అంటే కొంత ఏజ్ చూసుకుని పెళ్లి చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటివి చాలా జరిగినాయి. లేదు అది కూడా కాదు అనుకుని కోర్టులకు వెళ్తే చివరికి కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. మెడ్రాస్ హైకోర్ట్ హెస్ గివెన్ వన్ జడ్జ్మెంట్ ఆస్కింగ్ దెమ్ టు కాంప్రమైజ్. కోర్టు కూడా అలాంటి తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు కాదనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ అంటే మనకు కోర్టుల నుంచి అలాంటి తీర్పులు వస్తే ఆబ్వియస్గా జనాల్లో ఎలాంటి అంటే ఇంకా ముందుకు ఎవరు వెళ్తారు, ఇలాంటివి జరిగితే సైలెంట్గా బేర్ చేస్తారు. కోర్టులో ఇలాంటి తీర్పు వస్తుంది కాంప్రమైజ్ అవ్వు అన్నప్పుడు. ఇది ఇంకొకటి వాల్యూ ఒక విమెనే కాదండి నేర్పించాల్సింది. ఫ్యామిలీలో ఒక ముందు మెన్ అండ్ విమెన్ టుగెదర్ హ్యావ్ టు గివ్ వాల్యూస్ టు దర్ చిల్డ్రన్. మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలి అంటే ఒక అమ్మాయిని మీ ఇంటికి ఎలాంటి కోడలు రావాలనుకుంటున్నారు అలా మీ అమ్మాయిని పెంచండి, ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నారు అలా మీ అబ్బాయిని పెంచండి. వీ డోంట్ డూ దట్. మన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అక్కడ పెత్తనం చేయాలి, మన ఇంటికి వచ్చిన కోడలేమో చెప్పిన మాట వినాలి. అదే అల్లుడు మన ఇంటికి వచ్చిన అల్లుడేమో అదే మన అమ్మాయికి వచ్చిన మొగుడేమో కూతురు ఎలా చెప్తే అలా వినాలి. మన అబ్బాయి మాత్రం కోడలు చెప్పినట్టు వినకూడదు. అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ డిఫరెన్సెస్ వస్తాయి. సో మీ అమ్మాయిని ఎలా పెంచాలి, మీ ఇంటికి ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు అలానే మీ అమ్మాయిని పెంచండి, ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నారు అలానే మీ అబ్బాయిని పెంచండి. అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కదండి, ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్. ఇప్పుడు వేరే రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఇవాళ అమెరికాలో డెఫినెట్గా వాళ్ళకి విమెన్ ప్రెసిడెంట్ లేదు. కానీ మనకి ఇవాళ ఇక్కడ క్యాబినెట్లో ఉన్న 45 మందిలో సెంటర్లో వీ హ్యావ్ 7 మినిస్టర్స్ అండి, ఆఫ్ విచ్ 6 ఆర్ క్యాబినెట్ ర్యాంక్ world ministers. This is the first of its kind. మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అంటే విమెన్ హౌ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ హౌ దే హ్యావ్ టు టీచ్ దర్ చిల్డ్రన్. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి వేర్ ఒక అమ్మాయిని 15-year గర్ల్ని క్లాస్మేట్ వాస్ పుల్లింగ్ ద స్ట్రాప్స్ ఆఫ్ హర్ బ్రా. అయితే తను 4 సార్లు చెప్పింది, బట్ స్టిల్ హీ కెప్ట్ ఆన్ డూయింగ్ ఇట్ అండ్ హీ అన్హుక్డ్ ఇట్. చివరికి షీ స్లాప్డ్ హిమ్ బ్యాడ్లీ. స్లాప్ చేస్తే ప్రిన్సిపల్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ది చైల్డ్ ఆస్కింగ్ హర్ టు కమ్. ఎందుకు అంటే మీ అమ్మాయి ఒక ఇది చేసింది, మీరు రండి ఇమీడియట్గా అని. షీ కేమ్. మా అమ్మాయికి ఏమైనా బాగాలేదేమో అనుకుని వచ్చింది. వచ్చి చూస్తే అక్కడ పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాడు తల్లి తండ్రి, ప్రిన్సిపల్ అండ్ ద టీచర్. టీచర్ ఇస్ అ మేల్ టీచర్. మీరు ఇందాక అన్న డిఫరెన్స్కి చెప్తున్నారు, మేల్ టీచర్. ఏంటి అని అంటే మీ అమ్మాయి కొట్టింది అబ్బాయిని. ఎందుకు కొట్టింది?
ఈ అబ్బాయి చేసిన పనికి ఆ అమ్మాయి కొట్టింది, కానీ అక్కడ అది కాదు, మీ అమ్మాయి కొట్టింది, అవి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. హౌ కెన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి? యు నో వాట్ ద మదర్ డిడ్? అట్లయితే రా నేను నీ జిప్పు తీస్తాను, షీ కాల్ ద టీచర్, నీ జిప్పు తీస్తాను అంటే అయ్యో హౌ కెన్ యూ డూ దట్ అంటే నీకైతే మాత్రం nobody can do it, but you can do it with my child and my child has to bear it silently and అది తప్పు అని మీరు చెప్తారండి. అంటే దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు షో యువర్ చిల్డ్రన్ దట్ యూ హ్యావ్ టు స్టాండ్. షీ స్టూడ్ బై హర్ చైల్డ్. నిజంగా ఆ అమ్మాయి చాలా మంచి పని చేసిందండి కొట్టడం, ప్లస్ ఈ తల్లి కూడా వచ్చి సపోర్ట్ చేసింది. యూజువల్గా ఏమంటారంటే ఎందుకమ్మా ఇవన్నీ మనం చేశాడా సర్లే అని ఆ సెక్షన్ నుంచి మార్చేయటమో లేకపోతే స్కూల్ మార్చేయటమో చేస్తాం. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు స్టాండ్ బై అవర్ చిల్డ్రన్. ముందు మన పిల్లలు వచ్చి మనకి జరుగుతుంది ఏంటి అనేది చెప్పగలిగే ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. లెట్ us టాక్ టు అవర్ చిల్డ్రన్. వాళ్ళకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ బయట ఏం జరిగినా కూడా వచ్చి ముందు మనతో డిస్కస్ చేసుకునే ఆ స్వేచ్ఛ ఇవ్వండి. అది ఇచ్చి దెన్ యూ స్టాండ్ బై దెమ్. ఎస్ అండి. శోభా హైమావతి గారు, ఇప్పటికీ కూడా ఆడపిల్ల ఒక మహిళ గురించి మాట్లాడినప్పుడు మహిళా సాధికారత కంటే ముందు మహిళా రక్షణ గురించి ఎక్కువగా మనం మాట్లాడాల్సిన పరిస్థితి ప్రస్తుతం సమాజంలో మనకు కనిపిస్తుంది. ఫైనల్ గా మీరేం చెప్తారు? ఇప్పుడు అదైతే ఇప్పటివరకు కూడా కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా తీసుకెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లోని మీరు ఇప్పుడే చూపిస్తున్నారు కొన్ని క్లిప్పింగ్స్, ఆటో డ్రైవర్గా కానివ్వండి, బస్ కండక్టర్లుగా కానివ్వండి, ఏ రంగంలోనైనా సరే వాళ్ళు స్పేస్లోకి వెళ్ళటం కానివ్వండి, లేదంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం స్పోర్ట్స్లో కానీ పివి సింధు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు చూపిస్తున్నారు సానియా మిర్జా లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లోని మహిళలు ముందు దూసుకెళ్తుంటాయి. ఇంకా కూడా మనం ఈ క్రైమ్ గురించి మాట్లాడగలుగుతున్నాం. కానీ ఎందులోకి వెళ్ళినా కూడా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా, ఎక్కడా కూడా ఈ వేధింపులకు మాత్రం ఎక్కడ ఏ సెక్టర్లో కూడా ఏ పొజిషన్లో ఉన్నా కూడా, ఒక ఐఏఎస్లో అవనివ్వండి లేకపోతే ఐపీఎస్ స్థాయిలో అని కానివ్వండి, వాళ్ళకి కూడా కొన్ని ఈ వేధింపులు తప్పలేనటువంటి పరిస్థితి. అవి డిస్కషన్ మనం ఇంకా చేసుకుంటామంటే అవి బాధపడాల్సినటువంటి విషయం. ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ అంటే ఇది కేవలం ఒక ప్రభుత్వం చేతిలో లేకపోతే కొంతమంది వ్యక్తుల చేతిలో కొంతమంది చేతిలో కాదండి. టోటల్గా ఒక అవేర్నెస్ అనేది రావాలి. అలాగా కావాలనుకుంటే ముందు మహిళల్లోని ఒక ఆర్థికంగా వాళ్ళు ఎదగాల్సినటువంటి పరిస్థితి, సామాజికంగా కూడా వాళ్ళకి అవకాశాలు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అన్ని పొలిటికల్గా కూడా రేపు అన్ని 33% చట్టసభల్లో కూడా అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కింద స్థాయి నుంచే. అందుకే ఇప్పుడు ఇవాళ మహిళల్ని ఒక శక్తిలాగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఇవాళ మహిళలు ఆర్థికంగా కొంత వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడినప్పుడు డెఫినెట్గా ఎదుర్కొనే మానసిక స్థైర్యం కూడా వాళ్ళకి పెరుగుతుంది. ఆ రకంగా మరి ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా సపోర్టు ఈ రోజుకైతే మనకు ఈ డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, లేదా మహిళా రిజర్వేషన్స్ ద్వారా స్థానిక సంస్థల్లోని వాళ్ళకు 50% రిజర్వేషన్స్ ద్వారా కానివ్వండి, అలాగే ఏదైతే వ్యాపార రంగంలో కూడా కొన్ని వాళ్ళ సబ్సిడీలు ఇచ్చి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు. ఈ విధంగా మహిళా నేతలందరికీ కూడా సమయం మించిపోయింది, క్షమించాలి. అటు శోభా హైమావతి గారు అండ్ విజయారెడ్డి గారు, మాధవి గారు, గంగాభవన్ గారు, మీరందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో మహిళా దినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం, బట్ మీ తల్లికి, మీ చెల్లికి, మీ భార్యకి మీరు ఎంతటి గౌరవం ఇస్తారో అలాగే ఒక సాటి ఆడదానికి కూడా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే నిజమైన మహిళా సాధికారత కావచ్చు, నిజంగా మహిళలకు ఒక రక్షణ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మహిళా నేతలందరికీ కూడా. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.